లోతు తన ఇద్దరు బిడ్డలతోటి శారీరకంగా కలడం వెనుక అసలు రహస్యం. బైబిల్ దేవునికి లోతు కూతుర్ల మీద ఎందుకు అంత ప్రేమ? సొదొమ గొమొర్రా పట్టణస్థులు కేవలం వ్యభిచారం అనే పాపం మాత్రమే చేశారనుకుంటారండి. సొదొమ గొమొర్రా పట్టణస్థులు కేవలం వ్యభిచారం అనే పాపం మాత్రం కాదు, వాళ్ళు చాలా పాపాలు చేశారు. వాళ్ళు చేసిన మరికొన్ని పాపాలు కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. లోకాసువార్త 17వ అధ్యాయం 28వ వచనం కూడా మీరు గమనించగలిగితే, జనులు తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకొనుచు అని రాయబడింది. దేవుని లెక్క చేయకుండా విచ్చలవిడిగా వారు చేసిన పాపాలు ఎన్నో. ఇక వారు చేసిన మరొక పాపాలను కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం కూడా చూడగలిగితే, వారి కొరకు రాయబడిన మాట ఏంటి చెప్పిన, అసత్యవర్తనలు అని రాయబడింది, దుర్మార్గులు అని రాయబడింది. అబద్ధాలు ఆడమే వాళ్ళ పని, అబద్ధాలు తప్ప మరొకటి ఆడేవాళ్ళు కాదంట, అన్ని అబద్ధాలు ఆడేవాళ్ళు అంట. ఇంకా వారు చేసిన పాపాల కోసం మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం కూడా మీరు చూడగలిగితే, వాళ్ళకి గర్వం ఉందంట, వాళ్ళు తిండిపోతులు అంట, వారు సోమరపోతులు అంట. దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని బట్టి గర్వించేవాళ్ళంట, దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి తిండిపోతులుగా మారిపోయారంట, దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి తింటూ సోమరపోతులుగా మారిపోయారంట. ఇంకా వారి కోసం అక్కడ రాయబడిన పదం ఏంటి చెప్పిన, దీనులను దరిద్రులకును సహాయం చేయకుండాను. అసలు సహాయం చేసే తత్వమే లేదంట వాళ్ళకి. వాళ్ళు చేసిన పాపాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. ఇన్ని పాపాలు చేశారు, ఈ పాపాలన్నీ సంపూర్ణమైనవి అంట. అందుకే దేవుడే వచ్చి ఆ పట్టణాన్ని కాల్చేస్తున్నవైనా మనం గమనించగలం. ఏంటి, సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చేసినట్టుగానే లోతు కుమార్తెలు ఎందుకు కాల్చలేదు అంటే, అంత పెద్ద శిక్ష ఎందుకు లేదంటే, మీరు గమనించండి, లోతు కుమార్తెలు చేసిన పాపాలన్నీ ఎన్నిసార్లు చేశారు? చేసింది ఒక పాపమే, ఒకసారి మాత్రం చేశారు. అది కూడా వారు కావాలని చేయలేదండి. లోక మర్యాద చెప్పన పోవడానికి, వారితో పోవడానికి పురుషులు ఎవరు లేరని వారు అనుకుని సంతానం కొరకు పోయారని బైబిల్లో రాయబడింది. అయినా తప్పే కనుక వారు చేసిన తప్పుకు తీవ్రత, ఆ తీవ్రతను బట్టి దాని స్థాయిని బట్టి శిక్ష ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మర్డర్ చేసిన వాళ్ళు అందరికీ ఉరిశిక్ష చేశారండి, అందరికీ ఉరిశిక్ష చేశారండి. కొంతమంది రాష్ట్రపతి క్షమాపించ పెట్టడం బయటకు వచ్చేస్తుంటారు, కొంతమంది 7 ఏళ్లే శిక్ష అనిపిస్తారు, కొంతమంది 14 ఏళ్ళ శిక్ష అనిపిస్తూ ఉంటారు. అందరినీ ఉరి తీశారండి. కనుక వాళ్ళు చేసిన తప్పిదానికి స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి శిక్షలు ఉంటాయి. అలాగే లోతు కుమార్తెల విషయం కూడా మీరు గమనించగలిగితే, వారు ఒక్కసారి చేశారు, ఒక పాపమే చేశారు, అది కూడా కావాలని చేయలేదు. అయినా తప్పే కనుక దేవుడు వారి స్థాయిలో వారికి తగ్గ శిక్ష వేశాడు. దీన్నేమి బైబిల్ దేవుడు ఏమి సమర్థించలేదు, రహస్యంగా చేసిన దాన్ని బహిర్గతం చేశాడు. తర్వాత కాలాల్లో వారి పేరుని గ్రంథంలో రాయనికుండా చేశాడు. వారికి సంబంధించిన వారిని దేవుని మందిరంలో చేరకూడదని దేవుడు పెద్ద ఆజ్ఞ వేశాడు. వీటన్నిటిని చూస్తున్నప్పుడు లోతు కుమార్తెల విషయంలో దేవుడు శిక్షించాడు, సమర్థించలేదు, బైబిల్ సమర్థించలేదు.